గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది అనంతబాబు గారు ఉన్నారు కదా, ఆయన ఒక సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. దాని గురించి మనం పూర్తి అనాలిసిస్ చేద్దాం. ఆ వీడియో ఎంత దారుణంగా ఉందంటే అది చెప్పలేం. అలాంటి వీడియోలు ఈవేళ హిందూపురం ఎక్స్ఎంపీ గారు వీడియో కన్నా ఇది మరీ దారుణంగా ఉంది 100%. ఎందుకంటే సోషల్ మీడియాలో వాట్సాప్లో వస్తే జస్ట్ ఓపెన్ చేస్తేనే ఇంకా చాలా వరస్ట్గా ఉంది అది వీడియో. అంటే ఆయన ఏమో ఫేక్ తోక టీవీలు అంటున్నారు, మరి జనాలకి మాస్క్ వేస్తే ఎలా ఉంటుందో, ఎడిట్ చేస్తే ఎలా ఉంటుందో అంత తెలియని జనాలు కాదు. ఇలా టీడీపీలో ఏమన్నా జరుగుద్దేమో అని వైసీపీ వాళ్ళు చూస్తున్నారు, వైసీపీలో ఏమన్నా జరుగుతుందని టీడీపీలో చూస్తున్నారు, జనసేన ఏమన్నా జరుగుతుందని వైసీపీలో చూస్తున్నారు. అంటే ఏమన్నా బయట వస్తుందేమో అని. ఎందుకంటే అన్నీ కూడా అవంతి శ్రీనివాసరావు గారు కానీ, గోరంట్ హిందూపూర్ ఎంపీ మాధవ్ గారు కానీ, అలాగే అంబడి గారు కానీ, అలాగే అనంతబాబు గారిని అంత వెనకేసుకు రావడానికి గల కారణం ఏంటో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే 2014లో ఆయనకి ఏజ్ ఏదో తక్కువ ఉందని అప్పుడు ఎమ్మెల్యే కింద పోటీ చేయకుండా పంతల రాజేశ్వరి గారికి ఇచ్చారు. ఆ తర్వాత అతి పెద్ద నింద సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసాడు ఆయన. అలాంటి ఆయన్ని వెనకేసుకుని వచ్చి ఈవేళ సస్పెండ్ చేసినా సరే ఆయన్ని వెనకేసుకు ఇచ్చి ఎలా వైసీపీ ప్రతి కార్యక్రమంలో పత్తిపాడులో క్యాన్వర్సింగ్ చేయాలి. ఈవేళ నేను 100% చెప్తున్నాను, చోడవరంలో ఓడిపోవడానికి మెయిన్ కారణం సుబ్రహ్మణ్యం వచ్చే. ఎందుకంటే రంపచోడవరం ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టున్న ఏరియా. ఆ ఏరియాలో కూడా 9,000 మ్యాచ్లతో టీడీపీ వచ్చేసింది. అంటే జనాలు ఏమీ చూడట్లేదు అనుకుంటున్నారేమో కానీ అందరూ అన్నీ చూస్తున్నారు. ఏది ఎడిటో, ఏది లైవో, ఏది అన్నది అందరూ చూస్తున్నారు. అలాంటిదప్పుడు మనం ఎంత మసిపూసి మారేడుకాయ చేద్దామన్నా కూడా ఆగని పని, అది జరగని పని. ఎందుకంటే ఇలా గంట అరగంట మాధవ్ గారు కానీ, నెక్స్ట్ అనంతబాబు హత్య కేసులో సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు గారు ఎలా యాక్ట్ చేయరన్నది, అలాగే కొన్ని గ్లాసెస్ కూడా చాలా దారుణంగా వస్తున్నాయి. భార్యాభర్తను విడదీశారని అనంతబాబు గారి మీద, అలాగా చాలా 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 దారుణమైన విషయాలు బయటికి రావడం వేళ వైఎస్ఆర్సీపీకి పార్టీకి దెబ్బే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని అందరినీ పట్టుకుని ఎలక్షన్కి వెళ్ళారు కాబట్టి ఈ ఎలక్షన్లో ఎంత దెబ్బ తలగా అంత దెబ్బ తగిలింది. అది తెలుసుకోవాలి అని కూడా అనుకోవట్లేదు. మళ్ళీ ఒక్క మాధవ్ గారిని తప్ప మిగిలిన అందరినీ కూడా నిలబెట్టారు. అనంతబాబు గారికి సీట్ లేదు, ఎందుకంటే ఆయన జనరల్ కేటగిరీ నుండి వచ్చారు అంటున్నారు కాబట్టి ఆయన ఎస్సీ సర్టిఫికేట్ చూపించి జడ్పీటీసీ ఎంపీటీసీ కింద గెలిచారంట. అంటే ఈవేళ ఏది చేసినా సరే చెల్లుద్ది అనుకుంటాం చాలా తప్పు. ఎందుకంటే ఈవేళ మనం సమాజంలో ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూస్తున్నారు. ఎడిటింగ్ అన్నీ ఎలా ఉంటాయో, ఏమేమి ఉంటాయన్నీ దాన్ని బట్టి మనం మసులుకోవాలి. అది ఎడిట్ అన్నది మాత్రం కరెక్ట్ కదా అనంతబాబు గారు. అది జనాలుగా వదిలేద్దాం. నేను చూసిన వీడియో చూసిన జనాలకి అర్థం అవుద్ది.